ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఊరి నుంచి? ఇప్పుడే నేను ఊరికి వెళ్ళింది కదా, అదైతే ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగిందంటే నేను పోయితే బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేస్తున్నాను. ఒక మనిషి వచ్చినాడు. ఒక మనిషి వచ్చి 500 నోటు 2 తీసుకొని వచ్చి, హాస్పిటల్ మనిషి ఉన్నాడు, టాబ్లెట్ తీసుకోవాలి, మీరు ఫోన్ పే చేయండి అని అడుగుతాడు. ఒక యాప్ కొట్టినాడు. కొట్టిన తర్వాత సర్లే పోయిస్తానని పోయినాడు. ఆయన పోయిన రోజు చెప్తా ఇట్లా చూసుకున్నాడు. అయిపోయి నీగా చూసుకుంటేనే దొంగ నోట్లో అందరూ అడుగునే వాళ్ళంతా ఎత్తులాడుతాడు. అయిపోయి అనుకోండి ఇవి చూస్తే అలా పొద్దు కొని కొట్టుకుంటున్నాడు. దొంగ నోట్లు ఇచ్చిపోయినా అని. అందుకు నీకెందుకు చెప్తానంటే నువ్వు షాప్లో కూర్చుంటావు కదా సెల్ పాయింట్ లో, అందుకు చూసుకుంటే జాగ్రత్తగా ఉండని చెప్తాను. నేను ఎట్లా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా తెలియని వాళ్ళకి తెలిసే విధంగా అంతా కానీ నెట్లో నష్టపోయిన వాళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కానీ వీడియోలు చేయడం జరుగుతుంది. అవేర్నెస్ వీడియోస్ చాలా వస్తున్నాయి. అయినా కానీ ఎందుకు మోసపోతున్నారో తెలిసిన సెంటిమెంట్ డైలాగ్. అతను ఎందుకు చెప్పాడు హాస్పిటల్లో ఉన్నాడు వెంటనే, పాపం ఎవరిదైనా సమయమే కదా అని పాపము ఆ యొక్క ధర్మం కొద్ది అనేది అమౌంట్ పంపించాడు. వాళ్ళు ఎంత అవసరాల్లో ఉన్నారు, 1000 రూపాయలు అయినా కానీ ఎంత అవసరం ఉందో ఆ 1000 రూపాయలకి అనే ఉద్దేశంతో ఆ 1000 రూపాయలు అనేది కొట్టడం జరిగింది. అలాంటి సెంటిమెంట్ డైలాగ్ ఉపయోగించి కానీ ఈ దేవస్థానాల దగ్గర కానీ హాస్పిటల్ దగ్గరైనా ఏటీఎంల దగ్గర ఇలా అట్లా బస్ స్టాండ్ల దగ్గర కానీ ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ప్లీజ్ ఎవరైనా కానీ ఈరోజు జరిగినట్టుగానే చాలా విధాలుగా చాలా ప్రాంతాల్లో జరగడం జరుగుతుంది. డబ్బులు 500 నోట్లో టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా రద్దీ హోటల్స్ ఎక్కువ దుబ్బే బండ్లు వాళ్ళ దగ్గర, ఎందుకంటే తింటాంటారు అట్టే ఇస్తాంటారు వాళ్ళు, లెక్క సరంగా చేసుకోరు. 500 నోటు అన్నట్టు వాళ్ళు చిల్లర ఇస్తుంటారు. అలాంటి కానీ రద్దీ షాపుల్లో కానీ మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్త అండి. డబ్బులు మోసపోతున్నారు. దొంగ నోట్లని విచ్చలవిడిగా పబ్లిసిటీ చేస్తున్నారు. దొంగ నోట్లని డబ్బుల నోట్లు మారుస్తున్నారు. ఎక్కువ దొంగ నోట్లు అనేది చేంజ్ అప్ చేస్తున్నారు. మనం చాలా షాపులలో కానీ ఇట్లా ఫుడ్ సంబంధించిన హోటల్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ఇవి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సెంటిమెంట్కి ఎక్కడైతే మనం లోపడిపోతున్నామో అలాంటి ఇట్లా బస్ స్టాండ్లో కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ మోసాలు జరుగుతున్నాయి. చాలా ఇలాంటి ఎవరు మోసపోకూడని ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు మోసపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకెళ్తుంటాము. బాయ్.